కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పటాన్చెరు నియోజకవర్గ నేత శ్రీ నీలం మధు ముదిరాజ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఎప్పటిలాగానే ఈరోజు రిలయన్స్లో బిస్కెట్లు కొనడం జరిగింది. అదే బిస్కెట్లు ఎక్స్పైర్ అయ్యి ఉన్నాయి. అయినా మేము మేనేజర్ని అడిగితే అవి మేము తీసేస్తున్నామన్నా, పక్కకు పెడుతున్నామన్నా అని చెప్పడం జరుగుతుంది. కానీ ఈ జిల్లా యంత్రాంగం ఏం చేస్తుందో, ఎక్కడుందో, ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎక్కడుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఈరోజు ఇంత టౌన్లో తిరుగుతున్న ప్రెస్ వాళ్ళకే దొరికిన కనీసం రెస్పాన్స్ కానీ అధికారులు సామాన్య జనానికి ఏ విధంగా రెస్పాన్స్ అవుతారో తెలియని విధంగా ఉంది. అసలు ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉన్నదా లేదా, అసలు వాళ్ళు ఉన్నారా? గతంలో ఖర్జూర పండ్లలో పురుగులు చేస్తే దాని మీద ఏదో చేసినామన్నారు. ఇంతవరకు ఏం జరిగిందో కూడా తెలియదు. అసలు అది ఉన్నదా లేదా, దానికి సంబంధించిన కేసు ఉన్నదా లేదా కూడా తెలియదు. ఆయన ఉన్న మేనేజర్కు క్లస్టర్ మేనేజర్గా ఈరోజు ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. మందిని ముంచేందుకు ప్రమోషన్లు ఇస్తురా ఈ రిలయన్స్లు, మరి ఎందుకో అర్థం కాని పరిస్థితి. సామాన్యుల ప్రజలతోటి ఇంత ఇబ్బంది పడుతున్నా కనీసం అధికారులు స్పందించకపోవడం హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు ఎంత ఇబ్బందులకు గురి చేస్తున్నా వాళ్ళు మేము ఇట్లా జరిగిందని చేస్తే లోపల పిలిచి బెదిరించే పరిస్థితి ఉంది. అయినా అధికార యంత్రాంగం పట్టించుకోదు. ఏదైనా గట్టిగా చేస్తే పోలీస్ అధికారులు మా మీద కేసులు పెట్టడం జరుగుతుంది. కానీ ఈరోజు ఖచ్చితంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ స్పందించి దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. లేదంటే చాలా ఉద్ధృతంగా వేరే విధంగా చేయాల్సి ఉంటుంది. దీన్ని ఖచ్చితంగా మీరు ఏదో విధంగా చర్యలు తీసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.